అనేక దుష్ప్రచారాలకి ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్టు చెప్పు దెబ్బతో సమానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే దాదాపుగా 300 సంవత్సరాలకు పైగా ఆగస్ట్ 2, 1715లో స్టార్ట్ అయింది ఈ లడ్డు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత వైభవంగా ఎంత పవిత్రంగా ఆ లడ్డూని మనం అందరం కూడా చూసామో అందరికీ తెలుసు. కానీ తన రాజకీయ లబ్ధి కోసం అలాంటి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద కూడా ఏ విధంగా దుష్ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఈరోజు హిందూ మనోభావాలని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి భక్తుల మధ్య అవమానం కలిగే విధంగా వారు చేసిన తప్పులకి వారికి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తిరుమల లడ్డు ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయటం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ICAR దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024 అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధనా సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది. ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు. సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు. ఇవి ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు. ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది. ఈ నమూనాల్లో మధ్యలో దీన్ని ఏదైనా మార్చే అవకాశం కానీ ఎవరైనా దీంతో ఆటలాడుకునే అవకాశం కానీ లేకుండా పూర్తి న్యాయమైన పర్యవేక్షణ న్యాయపరమైన పర్యవేక్షణలోనే ఇది జరిగింది అన్న విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.